రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని నాదర్గుల్ మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించారు సినీ నటుడు మంచు మనోజ్. అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు గిరి. ఆశ్రమాన్ని సందర్శించాలని సోషల్ మీడియాలో మంచు మనోజ్ ను వేడుకున్నాడు. స్పందించిన మంచు మనోజ్ మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించారు. తర్వాత అనాథాశ్రమానికి టేబుల్స్, కుర్చీలు అందించారు మంచు మనోజ్. అనాథాశ్రమం నిర్వాహకుడు గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పెంచుకొని పరిస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు. ప్రతిదానికి ఒక విరుడు ఉంది, ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసింది, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. పుట్టినరోజు కార్యక్రమాలు, ఓపెనింగ్లు వాటి వల్ల డిలే అయింది. అండ్ పుట్టినరోజున వెంటనే నాకు కూర్చొని 21వ తారీఖు ఆలోచిస్తుంటే ఒకసారి ఒక అన్న మెసేజ్ చేశారు, అది ఒకసారి మళ్ళీ కనుక్కోండి అని చెప్పి కనుక్కోవడం జరిగింది. అన్నకి నా ఫస్ట్ థాట్ అన్న 20వ తారీఖు బర్త్డే అయింది. 21st మార్నింగ్ కలిసి నా తమ్ముళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే తమ్ముడు అప్పుడు మెసేజ్ వచ్చింది, ఆయన అయినే ఒకసారి కనుక్కోండి. నాకు అది మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళి చూడడం అంత రాదు. సో అది కనుక్కోండి అంటే మీడియా కనుక్కొని మీకు చెప్పడం జరిగిందన్న. అండ్ మీరు మళ్ళీ ఆ వీడియో పెడితే ఇంకా నా మనసు ఒప్పలేదు. అన్నీ నాకు అన్న వీడియో దాదాపు ఒక 2 నెలలు అయింది అన్న పెట్టి. 2 నెలల క్రితం నన్ను ఇన్స్టాలోను ఫేస్బుక్లోను ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి ఇది చూశానప్పుడే చూసి వెంటనే ఆమెకు రిప్లై ఇచ్చాను, అన్న తప్పకుండా ఉంటానని చెప్పి. కాకపోతే ఊళ్ళో రాకపోవడం ఇట్స్ అన్బిలీవబుల్. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సంస్థని రికగ్నైజ్ చేయండి. అండ్ అన్న ఈరోజు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, మా ఐక్య ధైర్య సేనా సమితి మీతో పాటు ఉంటుందన్న. ఇప్పుడు మేము ఫస్ట్ కార్యక్రమంగా ఇప్పుడు మీ ఆశ్రమానికి పెద్దవారందరికీ ఎందుకు కూర్చొని తింటుంటే ఇదిగా ఉంది. నేను ఇమీడియట్గా దీనికి టేబుల్స్, కుర్చీలు వాళ్ళకి ఎలా అరేంజ్ చేయాలో ప్లాన్ చేసుకొని అతి త్వరలో పంపిస్తాను. సో ఈ యొక్క మానసిక వికలాంగుడు గత 2 సంవత్సరాలుగా కూడా మరి చాదర్ఘట్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. అన్నం పెడుతూ ఉంటే కూడా తినలేని పరిస్థితిలో ఉండడని చెప్పారు. సో నేను తీసుకెళ్ళి మనోజ్ అన్న గారికి ఇతనికే పునర్జన్మ అందించాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చి మరి ఈరోజు మనోజ్ అన్న గారు ఇక్కడికి రావడం, ఆయన పునర్జన్మ అందించడం, నిజంగా మనోజ్ అన్న కూడా ఒక అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈయనకి పునర్జన్మ అంటే బోలాశంకరునికి మనం ఏదో సేవ చేసినట్టుగా. సో అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మాతృదేవోభవాశ్రమానికి పిలవంగానే వచ్చి మొదటి హీరో అని చెప్పుకోవచ్చు. సో నిజంగా మా రియల్ హీరో, మొదటి హీరో. నిజంగా అన్న మీరు మీ కుటుంబ సభ్యులు పరమశివుని ఆశీర్వాదం తీసుకొని చల్లగా ఉండాలి. సో ఇక్కడ ఒక లోటు ఉండే, అందరూ కింద కూర్చొని తింటా ఉన్నారు. సో ఆ యొక్క బాధని చూసి తక్షణమే మరి అన్న వాళ్ళ ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ పేరు ఐక్య ధైర్య సేన నుంచి మరి వీరందరికీ కూడా కూర్చొని మంచిగా టేబుల్ సిస్టమ్ కూర్చొని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడొద్దని ఆ టేబుల్స్ కూడా మరి సార్ వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి సతీమణి గారికి, పిల్లలకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.